హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ కూడా హ్యాపీ సండే. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. నేనైతే 6:30కే లేచాను. 6:30కి లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి అలాగే స్నానం కూడా చేసి దీపం పెడదాం అనుకుంటే ఈలోపే సింక్లో గిన్నెలు కనిపించాయి. అంటే నేను రాత్రి గిన్నెలు తోమడం మర్చిపోయాను, కొంచెమే ఉండిపోయాను అనమాట. ఉదయం తోముకుందాంలే అని పడుకుని పోయాను. సింక్లో గిన్నెలు ఉన్నాయని చూసుకోకుండా ఫస్ట్ అన్ని పనులు చేసి స్నానం చేసేసాను. స్నానం చేశాక మళ్ళీ నాకు రాత్రి గిన్నెలు తోమాలంటే అస్సలు నచ్చదు. స్నానం చేయకముందే నాకు రాత్రి గిన్నెలు తోమేయాలి. స్నానం చేసి దీపం పెట్టినప్పటికీ ఇంట్లో మరి రాత్రి గిన్నెలు ఉండకూడదు కదా, అందుకే మళ్ళీ తోముకున్నాను. సరేలే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని దీపం పెడదాంలే అనుకున్నాను, కానీ నీసేం కాదు కదా, పర్వాలేదులే ఇంకా అలాగే దీపం పెట్టేద్దాము అని రెడీ అయిపోయాను. తెచ్చి అలాగ పూజ సామాన్లు కూడా తోమేసి వాటితో పాటు అలాగ దీపం పెట్టుకున్నాను. నేను ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకుంటాను. నేనైనా మా బావ అయినా ఇద్దరిలో ఎవరో ఒకరం పెట్టేస్తాము. మా ఇద్దరిలో ఎవరికైతే వారే పెట్టేస్తాము. నేనే పెట్టాలి లేక తనే పెట్టాలి అని ఏం మా ఇంట్లో అలాంటి రూల్స్ అయితే లేవు. ఇలా దీపం పెట్టంగానే కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదంట. ఇప్పుడు టైము 8:30 అయిపోయింది. ఇంకెందుకులే టిఫిన్ సెక్షన్కి రెడీ అయిపోయాను. టిఫిను ఏం చెయ్యాలి అని మా బావని అడిగితే పిల్లల్ని అడుగు అన్నారు. పిల్లలు ఒక రకం చెప్తున్నారు, మా బావ ఒక రకం చెప్తున్నారు. వీళ్ళని అడిగేది ఏంటి అని ఆ ఫ్రిడ్జ్లో తీసేసి నేనే దోశలు వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. అలాగే వాళ్ళని ఎందుకు అడగాలి, టిఫిన్ ఏది నచ్చితే అది మనమే చెయ్యాలి. వాళ్ళని అడిగితే మాత్రం ఏ పనులు అవ్వవు. మనకి ఎలా నచ్చితే అలాగ మనమే చేసేయాలన్నమాట. ఈ టిఫిన్ విషయానికి వస్తే నేను రోజు ఉదయం పూటకి అస్సలు టిఫినే చేయను. ప్రతిరోజు కూడా వాళ్ళు చలిదన్నాలే తినేస్తారు. నేను ఒక ఆదివారం శుక్రవారం మాత్రం ఉదయం టిఫిన్ సెక్షనే పెడతాను. వాటితో పాటు పలుకుల చట్నీ కూడా చేశాను. టిఫిన్ తినిపించేస్తానని మా పిల్లల్ని అడిగితే వద్దమ్మా ఫస్ట్ నువ్వే తిన అన్నారు. నేనైతే తినేసాను. ఇంకెందుకులే టైం అవుతుంది కదా, వంట కూడా చేసేద్దాం అనుకున్నాను. మా బావ అయితే చికెన్ తెచ్చారు, చికెన్ బిర్యానీ చేయమన్నారు. ఇంకెందుకులే ఆయన చికెను ఫ్రై చేసుకున్నాను. ఒక్కోళ్ళు ఒక్కో విధంగా చికెన్ బిర్యానీ చేస్తారు. నేనైతే చికెన్ ఫ్రై చేసి దాన్ని బిర్యానీలో వేసేస్తాను అనమాట. ఉడుకుతున్న బిర్యానీలో చికెన్ ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. అలాగే మొన్న రొయ్యలు తెచ్చారు, 3 రోజుల నుంచి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇంకెందుకులే అని రొయ్యలు కూడా వండేసాను. ఈ చికెను ఉడుకుతుండగా ఈ రొయ్యలు ఉడికిపోయాయి. రొయ్యల కూర అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసి ఇవి చేపగుడ్లు అనమాట. మా బావ మన ఊరు వెళ్ళినప్పుడు చేపలు తెచ్చారు, వాటితో పాటు చేపగుడ్లు కూడా తెచ్చారు. బిర్యానీకి కాంబినేషన్గా కోడిగుడ్డు ఉడకపెడతారు, కానీ నేనైతే ఈరోజు చేపగుడ్లు వండాను అనమాట. ఈ చేపగుడ్లని ఇలా ఫ్రై చేశాను. దీనికి చాలా అంటే చాలా ఆయిల్ పట్టింది. ఇంత ఆయిల్ ఫుడ్ తినకూడదు కదా, నాకు అందుకే నచ్చలేదు. ఇంత ఆయిల్ పడుతుందంటే వండకపోతును. చాలా అంటే చాలా ఆయిల్ పట్టేసింది దీనికి. ఇంకా ఈ చేపగుడ్లు ఫ్రై అయిపోయిన తర్వాతనే బిర్యానీకి కూడా తాలింపు పెట్టేశాను, ఇంకెందుకులే అని. ఈ బిర్యానీ తాలింపు అయితే వంట అయిపోయినట్టే. బిర్యానీ అయితే ఈ విధంగా ఉడుకుతుందనమాట. చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఎంత బాగుందో కదా చూడడానికి, తినడానికి ఎలాగ ఉంటుందో కూడా చూడాలి. బిర్యానీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మెతుకైతే అస్సలు అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది బిర్యానీ. నాకైతే బిర్యానీ అస్సలు చేయడమే రాదు. నేను ఫస్ట్ కొత్తగా నేర్చుకున్నాను ఇప్పుడు దీంతో 3 టైమ్స్ 4 టైమ్స్ చేశాను అంతే. నేను అసలు చేయడమే నాకు రాదు బిర్యానీ. ఎలాగొస్తుందో ఎలాగుంటుందని కొంచెం భయంగానే వండుతున్నాను. ఈ బిర్యానీ బాగోలేకపోతే మా పిల్లలు మా బావే చాలు రకరకాల పేర్లు పెడతారు. వంట అయిపోయింది కదా, ఇంకెందుకులే అని గిన్నెలు తోమేద్దామని రెడీ అయిపోయాను. మళ్ళీ సింక్ నిండుగా గిన్నెలు పడ్డాయి. చూసారా ఎన్ని గిన్నెలు పడ్డాయో. నాకు ఇప్పుడు అర్థమైంది నా ఫింగర్ ప్రింట్ ఎందుకు అరిగిపోయిందో. రోజుకి ఇన్నిసార్లు గిన్నెలు తోమితే ఫింగర్ ప్రింటే ఏంటి, మన అదృష్ట రేఖ ధనరేఖ కూడా అరిగిపోతాయి కొన్ని రోజులకి. కానీ మరి ఏం చేస్తాం, మన గిన్నెల్ని మనమే తోముకోవాలి, మన పనుల్ని మనమే చేసుకోవాలి. మనకి ఇప్పుడు వచ్చి ఎవరైనా హెల్ప్ చేస్తారా చెప్పండి, మన పనులు మనమే చేసుకోవాలి. ఈ గిన్నెలన్నీ తోమేసేసరికి అరగంట టైం పట్టింది నాకు. ఇంకా నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేస్తాను. గిన్నెలు అయితే అస్సలు ఉంచను సింక్లో. అలా ఉంచడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఎందుకు ఎక్కడ పైన అక్కడ ఎప్పుడు పైన అప్పుడు చేసేస్తే బెస్ట్. అందుకే నేను చేసేసాను, తొందరగా చేశాను. మనకి మిగతా రోజుల్లో కంటే మనకు ఆదివారమే ఎక్కువ పైన పడుతుంది.
ఎందుకంటే మిగతా రోజుల్లో ఏంటంటే స్కూల్కి పిల్లలు వెళ్తారు కాబట్టి మనం తొందరగా లేచి తొందరగా అన్ని పనులు చేసేస్తాము. 8:30, 9 కల్లా పిల్లలు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే మనకి పని అయిపోయినట్టే. వాళ్ళు వెళ్ళడమే ఒక పెద్ద టాస్క్ మనకి. ఈ గిన్నెలన్నీ తోమడం అయిపోయింది. వంట కూడా అయిపోయింది కదా! ఇంకెందుకని తినేసాను. మా పిల్లలకి తినిపిస్తానంటే ఫస్ట్ నువ్వు తినమ్మా, నువ్వు తిన్నాకే మేము తింటామన్నారు. మా బావకు పెడతానంటే లేదు లేదు ఫస్ట్ నువ్వే తినే అన్నారు. ఇంకెందుకులే అని వాళ్ళు తినమంటే తినట్లేదు కదా నేనే తినేసాను. నేను తినేసి మళ్ళీ నేను తిన్నవన్నీ తోమేసి వాళ్ళని కూడా పెట్టేసి వాళ్ళకి కూడా అన్నీ తోమేసి వాళ్ళ గిన్నెలు కూడా తోమేసి అంత పొయ్య దిమ్మ అన్నీ కడిగేసాను. ఉదయం పాలు ప్యాకెట్ తెచ్చారు. అవి మరగబెట్టడం మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మళ్ళీ వేడి చేశాను. మరేం చేస్తాం మర్చిపోయాం కదా! ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అవుతుంది. ఇంకా 1 గంట కూడా అవ్వలేదు. నావన్నీ పనులు అయిపోయి తినేసాను. నిద్ర వస్తుంది. పడుకుంటా. బాయ్.